విశాఖలో సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్ విశాఖపట్నంకి తమ ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన త్వరలోనే ఐటీ పాలసీ వస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన పారిశ్రామిక వర్గాలతో నేరుగా టచ్ లోకి వెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చారు నారా లోకేష్. నేనంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా. దానికి రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి? ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరైతే నెయ్యి ఎటు చేస్తారో మనందరూ చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళినంతేనా మేము వెళ్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది. ప్రజలు కూడా, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పెట్టాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు. మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా గమనించాలా. ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని. రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాం. పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా? నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు. యాక్షన్ జరుగుతుంది, బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్గా వెళ్తాం. వీల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు, వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి, సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరితో భయం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దొరికితే ఆయన కూడా అడగండి. చర్చించాం, దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్
సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా. నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో X రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు తెచ్చుకున్నట్లు సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టారు, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా